పనులు జరుగుతున్నాయంటే చూద్దామని వచ్చాం. వర్క్ చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ దగ్గర ఒక 5 కిలోమీటర్ల లోపలికి వచ్చాం మేము. పెద్ద క్రేన్స్ తోటి ఇదంతా వర్క్ జరుగుతుంది. చూడటానికి మాత్రం చాలా బాగుంది. మేము కూడా అందరూ అనుకున్నట్టు అభివృద్ధి లేదు అనుకున్నాం. కానీ ఇక్కడ బందర్ పోర్ట్ చూసిన తర్వాత చాలా ఫాస్ట్ గా వర్క్ జరుగుతుంది. కంప్లీట్ అయిపోతుంది అంటున్నారు త్వరలో. బందర్ లో పుట్టి మేము సముద్రం మధ్యకి వచ్చామంటే మాకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది. అసలు సముద్రం ఇంత లోపలికి వేయాలంటే సామాన్యమైన విషయం కాదు. ఎంత బేస్మెంట్ వేయాలి, ఎంత లోపలికి తీసుకురావాలంటే. మచిలీపట్నం డెవలప్మెంట్ అంటే పేపర్ల వరకే చూసేవాడిని, కానీ రియల్ గా చూస్తున్నాను. ఈ అభివృద్ధిని ఎవరైతే చేస్తున్నారో వారికే ప్రజలు పట్టం కడితే బాగుంటది. ఎందుకంటే అభివృద్ధి అనేది మధ్యలో ఆగిపోకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రజల మీదనే ఉంది. పోర్టు నేను 5 నెలల క్రితం వచ్చాను. ఈ 5 నెలల్లో చాలా మార్పు భారీగానే వర్క్ జరిగినట్టుగా కనబడుతుంది. నాకు తెలిసిన బందర్ వేరు, ఇప్పుడు బందర్ వేరు. ఎందుకంటే ఇది స్టార్ట్ అయినప్పుడు మేము వచ్చాం, కానీ ఇప్పుడు సముద్రం మధ్యలోకి వెళ్తుంటే అది వేరే ఫీలింగ్. అసలు మనుషులు అర్థం చేసుకోవట్లేదు. కానీ ఎంత మా చిన్నప్పటి నుంచి జరిగిన పనులు జగన్ బాబు చేశారు. ఆయన ఎంత చేసినా కూడా ఏం చేశాడు అనే మాటే తప్ప ఆ విలువ తెలియట్లేదు వాళ్ళకి. ఇక్కడ పోర్టు చూసాము, చాలా బాగుంది. ఎంతవరకు ఎప్పుడు చూడలేదు. ఈ క్రేన్స్ ఇవన్నీ ఏర్పాటు చేయడం, సముద్రంలోకి రాళ్లు వేసి ఇలా బ్రిడ్జ్ లాగా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ పోర్టు పనులు జరుగుతున్నాయనే దానికి చాలా బలమైన జరిగిన పనే కనపడతా ఉంది. ఇక్కడ చూద్దాం అసలు ఎట్లా చేస్తున్నారు ఏంటా అని వచ్చాము. బాగానే చేస్తున్నారు. నిజంగా ఇక్కడ పోర్ట్ లో చాలా వరకు ఇది వరకు కన్నా చాలా మెరుగ్గా ఇదన్నీ కూడా బాగా చేశారండి. రాబోయే జనరేషన్ కి చాలా 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 అదృష్టవంతులు నేను అనుకుంటున్నప్పుడు. చాలా ఇయర్స్ నుండి మచిలీపట్నం పోర్ట్ గురించి మేమందరం వెయిట్ చేసాము. ఫైనల్లీ శంకుస్థాపనలు అయినాయి, కానీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. వీఆర్ సో హ్యాపీ టు సీ. మామూలుగా శంకుస్థాపనలు జరుగుతున్నాయి, యాజ్ సచ్ ఉంటది ఈసారి కూడా అనుకున్నాము. కానీ ఈసారి పనులు ప్రారంభమైనవి. వీఆర్ ఏబుల్ టు సీ దిస్ బ్రేక్ వాటర్స్. వీఆర్ సో హ్యాపీ ఫర్ ద మచిలీపట్నం అండ్ ఈవెన్ వీఆర్ థ్యాంక్ఫుల్ టు ద గవర్నమెంట్ ఆల్సో. యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేసిన దానికి మించి ఉంది. ఇక్కడ బాగుంది, చూస్తానికి అయితే చక్కగా డెవలప్మెంట్ అయితే ఉంది. చూసాం, హ్యాపీ అనిపించింది మాకు. ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి వెయిట్ చేస్తున్న కళ సహకారం అయింది. అది జగన్ గారి ప్రభుత్వంలో జరిగిందని చాలా హ్యాపీగా. మేము బందరోళ్ళం. మాకు ఎవరన్నా మేలు చేస్తే చచ్చేంత వరకు ఆ మేలు చేసిన గుండెల్లో పెట్టుకు పూజించేటువంటి గొప్ప గుణం ఉంది జగన్ గారు. ఖచ్చితంగా మీరు మా ఊరికి చేసిన ప్రతి మేలుకి మేమందరం చచ్చేంత వరకు కూడా మా గుండెల్లో మిమ్మల్ని చిరస్థాయిగా స్థానాన్ని కల్పిస్తామని చెప్పని బందరోళ్ళం అటువంటి వాళ్ళం. అందుకే మమ్మల్ని బందరు పిచ్చోళ్ళు అంటారు. పిచ్చోళ్ళు అంటే ఎవరిని ప్రేమించినా బందరోళ్ళం పిచ్చిగా ప్రేమిస్తాం. మాకు ఇన్ని మేలు చేసిన జగన్ ని ప్రేమించకుండా ఉంటావా?